హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాన్ని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. శారీని కన్వర్ట్ చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. లాంగ్ ఫ్రాక్ లో ముందుగా మనం బాడీ కటింగ్ చూద్దాం రండి. బాడీ కటింగ్ కోసం క్లాత్ ని ఇలా 4 folds లో తీసుకున్నానండి. ఇలా 4 folds లో తీసుకున్నాక ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు వేసుకున్నానండి. విడత వచ్చి 11 inches, ఇటువైపు లెంత్ వచ్చి 15 inches దగ్గర ఇలా మార్క్ చేసుకొని దానికి ఆపోజిట్ కూడా 15 inches దగ్గర ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ తీసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చి 6 inches, ఇలా 6 inches దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 6 inches ఇక్కడ మార్క్ చేసుకొని దీనికి ఆపోజిట్ కూడా 6 inches మార్క్ చేసుకుంటే స్ట్రైట్ గా లైన్ తీసుకోవచ్చు. ఇక్కడ 6 inch దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ తీసుకోవాలి. ఇటువైపు బాక్స్ షేప్ లో ఇట్లా లైన్ తీసుకోవాలి. ఇక్కడ 1 inch దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి 5 inches తీసుకుంటున్నానండి. అలాగే షోల్డర్ దగ్గర 2.5 inches తీసుకుంటున్నాను. ఇటువైపు 5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా లైన్ తీసుకున్న తర్వాత చిన్న రౌండ్ ఇచ్చుకొని చివరన చిన్న కోణ ఆకారంలో డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 11 inches దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. కింద వైపు కూడా 11 inches దగ్గర మార్క్ చేసి వేస్ట్ ప్లస్ కట్స్ కలిపి 11 inches దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 1/2 inch పైకి ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకోవటం వలన డ్రెస్ ఫిట్టింగ్ నీట్ గా వస్తుంది. డ్రా చేసింది బాగా లైట్ గా కనిపిస్తుందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు తీసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా మధ్యలో కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు తీసుకొని ఫ్రంట్ పార్ట్ లో లోతు కోసం 1/2 inch దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర ఇలా డ్రా చేసుకొని లోతును కట్ చేసి తీసేయాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వల్ల నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. వాటిని తీసుకొని బ్యాక్ నెక్ లెంత్ వచ్చి 6 inches దగ్గర ఇలా మార్క్ చేస్తున్నానండి. ఇటువైపు షోల్డర్ దగ్గర 2.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకొని 2.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ లో లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడ చిన్న రౌండ్ ఇచ్చుకుంటున్నానండి. ఇలా బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత నేను చీరల పళ్ళును తీసుకొని బాడీకి యూజ్ చేస్తున్నానండి. లైనింగ్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసుకొని కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను శారీని 8 folds లో తీసుకున్నాను. ఇలా 8 folds లో తీసుకున్నాక కింద వైపు నుంచి ఇలా 37 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కింద నుంచి ఇలా పైన 37 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ విడత వచ్చి 22 inches అండి. ఇలా 22 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ వచ్చి 22 into 8 = 176 inches. ఇలా 22 inches దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇటు 5 inches, ఇటువైపు 5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 5 inches మార్క్ చేసిన దగ్గర నుంచి టేప్ ని ఇలా క్రాస్ గా పెట్టుకొని కింద వైపు నుంచి 5 inches విడిచిపెట్టి టేప్ ని ఇలా క్రాస్ గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అటువైపు 5 inches దగ్గర మార్క్ చేసాం కదండి, అక్కడ నుంచి టేప్ పెట్టుకొని కింద వైపు నుంచి 5 inches వదిలేసి ఇలా క్రాస్ గా టేప్ పెట్టి లైన్ గీసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిన విధంగా ఇలా 8 పీసెస్ వస్తాయండి. వీటిని స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా జాయిన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల లైనింగ్ కటింగ్ చూద్దాం రండి. లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నానండి. కింద గేరా ఎక్కువ కావాలి కాబట్టి అందుకని ఇక్కడ శారీ పెట్టికోటు కటింగ్ చేస్తున్నానండి. ఇక్కడ 2 మీటర్స్ క్లాత్ ని ఇలా 4 ఫోల్డ్స్ లో తీసుకున్నాను. ఇలా 4 ఫోల్డ్స్ లో తీసుకున్నాక లెంత్ 35 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇటువైపు కూడా 35 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న డాట్స్ ని కలుపుతూ లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన ఈ చివరి నుంచి ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా దీనికి ఆపోజిట్ సైడ్ 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్క్స్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసి తీసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి. స్టిచ్చింగ్ వీడియోని పార్ట్ 2గా చేశానండి. అక్కడికి వెళ్ళి స్టిచ్చింగ్ వీడియో చూసేయండి. కట్ చేసుకున్న క్లాత్ని ఒకదానిపైన ఒకటి పెట్టి లెంత్ ఈ చివరిన ఎంత ఉందో అటువైపు కూడా అంతే ఉండేలా సమానంగా టేప్తో కొలుసుకొని డ్రా చేసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసేయాలి. ఇలా మిగిలిన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేయాలి. ఇలా క్లాత్ చిన్నగా ఉండేటప్పుడు శారీ పెట్టికోటు మోడల్ కట్ చేసుకుంటే సరిపోతుందండి.